check this out. ప్రివ్యూ చూశారు కదా. గేమింగ్ స్టిక్ టీవీతోనే కాదు ల్యాప్టాప్తో కూడా కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు. ఎలాగో చూసేద్దామా. బాక్స్ అయితే ఇదైతే హెచ్జీ వరల్డ్ 2.4G వైర్లెస్ గేమ్ స్టిక్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నాకైతే 1300 పడింది. అన్బాక్సింగ్ చేద్దాం రండి. ఇది గేమింగ్ స్టిక్ అయితే కనెక్టింగ్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. తర్వాత HDMI టు HDMI పోర్ట్ కేబుల్ ఇచ్చారు. బాక్స్లో కంటెంట్స్ అనమాట. తర్వాత USB డాంగిల్, తర్వాత జాయ్స్టిక్స్ 2 ఇచ్చారు. మరి గేమింగ్ స్టిక్కి పవర్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇవి బాక్స్లోని కంటెంట్స్ అయితే ఇవి. ఇది నా ఫస్ట్ వీడియో గైస్, తప్పుగా అనుకోమాకండి. గేమింగ్ స్టిక్ అయితే ఇది. గేమ్ స్టిక్ తీసుకున్న తర్వాత యూఎస్బీ పోర్ట్లో యూఎస్బీ డాంగిల్ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత యూఎస్బీ డాంగిల్ కనెక్ట్ చేయండి. తర్వాత గేమ్ స్టిక్ పవర్ కోసం మరి మీరు టీవీ కనెక్ట్ చేయాలనుకుంటే HDMI టు HDMI కేబుల్ ఇచ్చాడు కదా. గేమ్ స్టిక్కి HDMI పోర్ట్ ఒక సైడ్ అను టీవీకి ఒక సైడ్ కనెక్ట్ చేసి సరిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది వచ్చేసి గేమ్ స్టిక్తో ల్యాప్టాప్లో గేమ్స్ ఆడేది ఎలా. గేమ్ స్టిక్ని తీసుకున్న తర్వాత మనకు ఒక టూల్ కావాల్సి వస్తుంది. అదే HDTV వీడియో క్యాప్చర్ కార్డ్ కావాలి. HDMI వీడియో క్యాప్చర్ కార్డ్ అని కూడా అంటారు. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ గేమ్ స్టిక్కి ఈ క్యాప్చర్ కార్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి. USB పోర్ట్స్ ఉంటాయి కదా. ఒక పోర్ట్లో గేమ్ స్టిక్ క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసిన కేబుల్, ఒక USB పోర్ట్లో పవర్ ఇవ్వడానికి USBని కనెక్ట్ చేశాను. ప్రస్తుతానికి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ల్యాప్టాప్లో గేమ్స్ ఆడాలనుకుంటే ఇప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ అయితే రిక్వైర్డ్ అవుతుంది. అది వచ్చేసి OBS స్టూడియో. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేరే. మీరు గూగుల్లోకి వెళ్ళి OBS స్టూడియో అని సెర్చ్ చేస్తే వస్తుంది. మీకు విండోస్ కావాలంటే విండోస్, లినక్స్, మ్యాక్ OS మీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేయండి. నాది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర OBS స్టూడియో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఓపెన్ చేసుకున్నాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. OBS ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఒక సీన్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సోర్సెస్లోకి వెళ్ళి ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ వీడియో క్యాప్చర్ డివైస్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ట్యాబ్ మీరు కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు, కావాలంటే అలాగే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అవ్వకపోతే USB 3.4 క్యాప్చర్ అని ఉంటుంది ఆప్షన్. అది సెలెక్ట్ చేసుకోండి. USB 3.4 క్యాప్చర్ ఇంతటితో పని అయిపోతుంది. వీడియో అయితే వచ్చేసింది. ఆడియో రావాలంటే కింద అలాగే స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆడియో అవుట్పుట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ అవుట్పుట్ డెస్క్టాప్ ఆడియో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్పుట్ డెస్క్టాప్ ఆడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ట్యాబ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత అప్ సైడ్ నుంచి ఈ ఫోర్త్ ఆప్షన్ ఓపెన్ ప్రివ్యూ ప్రాజెక్టర్ ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ ప్రివ్యూ ప్రాజెక్ట్ అని. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. జాయిస్టిక్ తీసుకొని ప్లే చేసుకోండి.